మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 28వ తారీఖు నుంచి ఇక కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం, జనవరి 3వ తారీఖు వరకు కూడా. సో ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. అలాగే ఈ 29వ తారీఖు సోమవారం బుధుడు ధనస్సు రాశిలోకి మారుతున్నారు. వృశ్చికం వెరీ ఎనిమిక్ సైన్, ఆయనకి చాలా వరకు శత్రుక్షేత్రం అది. సో ఆయన ఎనిమిక్ సైన్లో నుంచి ధనుర్ రాశిలోకి మారుతూ ఉన్నారు. అలాగే ఈ వారం మనం చూసినట్టుదే కనుక చంద్రుని యొక్క గమనం కూడా మీనం, మేషం, వృషభం, మిథునం, సో ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. మిథున రాశిలో గురువు గారు వక్రస్థితిలో, సింహరాశిలో కేతువు, ధనువు రాశిలో రవి, కుజ, శుక్ర, బుధులు. అలాగే చూసినట్టయితే కనుక మీన రాశిలో శని, ఆయన గురువు గారి ఇంట్లో గోచారంలో ఉంటూ ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి ఈ వారం చూద్దాం. ఇప్పుడు మిథున రాశి వారికి చూద్దాం. మిథున రాశి వారికి తృతీయంలో కేతు, సో తృతీయ స్థానంలో ఉన్న కేతు యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. అలాగే మెయిన్గా 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అంటే ఆది, సోమ, మంగళ, శుక్ర, శని, చంద్రబలం అయితే ఈ వారం వీరికి అనుకూలంగా ఉంది. సో మెయిన్లీ ఈ రాశి వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఏంటి అనేది ఎక్కువగా మనం చూసినట్టయితే కనుక ఫస్ట్ ఈ రాశి వాళ్ళకి దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ప్రొఫెషన్ అండ్ కెరీర్ రీత్యా వీళ్ళకి కొంచెం టఫ్నెస్ ఉన్నా, స్ట్రెయిన్ అనిపించినా, చాలా రిస్ట్రిక్టెడ్గా ఉన్నా కీప్ గోయింగ్, మీరు ఆ ఉద్యోగాన్ని చేయండి, ఆ కష్టాన్ని తీసుకోండి, ఆ కష్టాన్ని ఇష్టంగా తీసుకోండి. ఎందుకంటే తప్పకుండా దిస్ ఈజ్ ద టైం మీరు ఎక్కువ ఎక్స్పీరియన్స్ పొందడానికి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో, ప్రొఫెషన్ అండ్ కెరీర్కి సంబంధించిన విషయాల్లో ఇది చాలా అవసరం. అలాగే ఉద్యోగానికి ఒక జాబ్ వాల్యూ అనేది మీరు తెలుసుకునే సమయంగా దీన్ని మనం చెప్పచ్చు. సోమ మంగళవారాల్లో చూస్తే కనుక ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి లాభస్థానాల్లో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం, అదేవిధంగా ఈ రాశ్యాధిపతి కూడా సప్తమ స్థానంలో ఉంటా ఉన్నారు. సో మెయిన్ ఇక్కడ ఫోకస్, మాస గ్రహాల ఫోకస్ మొత్తం రవి, బుధ, అలాగే కుజ, శుక్రుల యొక్క మెయిన్ ఫోకస్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా సప్తమ స్థానాన్ని ప్రభావితం చేసిందో. సప్తమ స్థానాన్ని ఎప్పుడైతే ఇక్కడ ప్రభావితం చేసిందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి న్యాచురల్ ట్రాన్సిట్లో రవి కావచ్చు, కుజుడు కావచ్చు, బుధుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, న్యాచురల్ ట్రాన్సిట్లో వాళ్ళకి సప్తమ స్థానంలో దిగ్బలం ఉండదు. సో కాబట్టి ఎక్కువ డామినేటింగ్ ఇష్యూస్, ఎక్కువ అనవసరంగా ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల వ్యాపారంలోనో, మీరు జాబ్ చేసే చోట మీ కోవర్కర్స్, సహోద్యోగులతో కావచ్చు, అది విత్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీలో కుటుంబ సభ్యులతో సరైన ఏకీభావం లేకుండానో సమ్ డిస్టర్బెన్సెస్ ఇన్ యువర్ క్లోజ్ రిలేషన్స్. ఎక్కడ మెయిన్గా ఏంటంటే అది మీ ఫ్రెండ్స్తో అయినా, ఎనీ క్లోజ్ రిలేషన్స్తో అయినా, ఇలా జాబ్లో అయినా, మ్యారిటల్ లైఫ్లో అయినా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి దీనికి మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మిథున రాశి వాళ్ళకి సప్తమ స్థానం మీద ఈ యొక్క గ్రహ ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి మెయిన్గా ఇన్ని గ్రహాల యొక్క ట్రాన్సిట్ సప్తమ స్థానంలో ఉండటం వల్ల కూల్గా, కామ్గా, ఇంటెలిజెన్స్గా మీరు వ్యాపారాన్ని చేస్తే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం అనేది నడిచే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. ఎందుకో తెలియదు, మీకు చాలా దగ్గర ఉన్నవాళ్ళు, రోజు మీకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళే ఈ టైంలో మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం లాంటివి, లేకపోతే సమ్ డిస్టర్బెన్సెస్ లాంటివి ఎక్కువగా కనిపిస్తాయి. సో ఆస్ట్రాలజీ అనేది పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, దానికి తగ్గట్టు మనం ఎలా ప్రవర్తించాలని తెలుసుకోవడానికే. సో ప్రతి చాట్లో గురుబాలం ఉంటుంది, ఆ గురుబాలమే ఇలాంటివి జరగకుండా కాపాడుతుంది. సో కాబట్టి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయితే ఇది నాట్ అట్ ఆల్ ఏ గుడ్ టైం పీరియడ్.
వ్యాపారానికి సంబంధించి న్యూ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వ్యాపారానికి సంబంధించి మళ్ళీ కొత్తగా డెసిషన్స్ తీసుకోవడానికి కావచ్చు, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కావచ్చు, దిస్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ టైం. సో అలాగే మిథున రాశికి బుధ గురువారాలు చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి, అట్ ద సేమ్ టైం వ్యాపారానికి సంబంధించి అండ్ కొన్ని ఖర్చులు మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అది కూడా ఆ ఖర్చులు కూడా అనవసరంగా ఎదుటోళ్ళ వల్ల అయ్యే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో వారాంతానికి చూస్తే కనుక రాశిలో చంద్రుని యొక్క సంచారం, అలాగే గురువు గారు కూడా రిట్రగ్రేషన్లో ఉన్నారు. ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లోనూ అండ్ ఇలా ఎక్కువగా మీకు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ నుంచి ఈ క్లోజ్ రిలేషన్స్తో వస్తున్న డిఫరెన్సియేషన్స్ గురించిన విషయాల్లో ఎక్కువ ఆలోచనని మీరు గురయ్యే ఆస్కారాలు వారాంతానికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళకి సంబంధించి ఎక్కడా కూడా మాసగ్రహాలు ఉన్న ఈ 7th పొజిషన్ అంత అనుకూలంగా లేదు. కాబట్టి శ్రీకృష్ణుని మధురాష్టకం, శ్రీకృష్ణుని ఆరాధన, ఆయన మధురాష్టకం చదువుకోవటం వల్ల మిథున రాశి వాళ్ళకి ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఎందుకో తెలియదు, చదువుకునే పిల్లల విషయంలో కూడా అప్పటిదాకా పట్టోళ్ళు నిన్నటిదా బాగానే ఉన్నారు కదరా, ఇద్దరు ఫ్రెండ్స్గా, ఇప్పుడు కొట్టుకు చేస్తున్నారు అనవసరంగా అంటుంటారు చూసారు కొన్నిసార్లు. అది ఇలాంటి టైమే అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.